పుష్ప 2 సక్సెస్ ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేని పరిస్థితిలో అల్లు అర్జున్ అండ్ టీం ఉంది. డిసెంబర్ 4 రాత్రి హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు దాకా వస్తుందని ఎవరూ ఊహించలేదు. పుష్ప ది రూల్ కలెక్షన్లు అందుకోటంలో అస్సలు తగ్గేదేలే అన్నట్టు వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ విజయంతో పుష్ప 2 తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన మరో చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల వసూళ్లకు దూసుకుపోతోంది. కానీ మూవీ టీం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక వివాహిత కన్నుమూయటం, 9ఏళ్ల ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితికి వెళ్లడమే ఇందుకు కారణం. ఓ పక్క పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనే బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందని అనుకోలేదు ఎవరూ. అందుకే ఇప్పుడు దేశమంతా అల్లు అర్జున్ అరెస్టు గురించే చర్చ. అందరూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో యాజమాన్యంపైనే కేసు పెడతారనుకున్నారు. కానీ చివరికది అల్లు అర్జున్ గుమ్మం దాకా వచ్చి అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంటుంది అని ఎవరూ ఊహించలేకపోయారు. అసలు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు అల్లు అర్జున్ ఇంటి తలుపులు తట్టి ఒక్కసారిగా "యు ఆర్ అండర్ అరెస్ట్" అంటూ అల్లు అర్జున్కు షాకిచ్చారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 2 వారాల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అనంతరం నాటకీయ పరిణామాలతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయటం చకచకా జరిగిపోయాయి. చివరికి రిమాండా, రిలీజా అన్న ఉత్కంఠలో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించటంతో వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. వారంలో 1000 కోట్ల కలెక్షన్స్తో రికార్డులన్నీ బ్రేక్ చేస్తోంది పుష్ప 2. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ ఇండియా మీట్లో పాల్గొని హైదరాబాదుకు తిరిగి వచ్చిన వెంటనే పుష్పరాజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ మండిపడ్డారు. ఇంట్లోకి అకస్మాత్తుగా పోలీసులు రావటం సరికాదని, డైరెక్టుగా బెడ్రూంలోకి వచ్చారని, ఆ సమయంలో దుస్తులు మార్చుకునే సమయం ఇవ్వాలని తాను కోరినా పోలీసులు ఒప్పుకోలేకపోవటం, డైరెక్టుగా బెడ్రూంలోకి ఎలా వచ్చేస్తారని పోలీసులను ప్రశ్నించిన అల్లు అర్జున్, "నన్ను తీసుకెళ్లటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అప్పటికప్పుడు రావాలని చెబితే ఎలా" అని పోలీసులను అడిగారు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ థియేటర్కు వచ్చినప్పుడు భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి 3 అరెస్ట్ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ అప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణకు ముందే పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. హీరో వచ్చినా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదనేది పోలీసుల వర్షన్. అయితే తాను రావటం వల్లే ఈ ప్రమాదం జరిగిందనటం అవాస్తవమంటున్నారు అల్లు అర్జున్. తన సినిమా విడుదలైన ప్రతిసారీ సంధ్యా థియేటర్కు వెళ్లటం ఒక సెంటిమెంట్ అని, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదని అల్లు అర్జున్ వర్షన్. ఇందులో కూడా నిజం ఉంది. ఎందుకంటే తన మూవీ ఏది రిలీజైనా సంధ్యా థియేటర్కు వెళ్తుంటారు ఐకాన్ స్టార్. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు కాగానే అల్లు అర్జున్ అంటూ మూవీ టీం స్పందించి మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయినప్పటికీ తొక్కిసలాట ఘటనలో కొందరి అరెస్టుతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టుపై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉందని, అల్లు అర్జున్కి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని వాదించారు ఆయన తరపు లాయర్లు. వాదోపవాదాల తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక చివరికి రిమాండ్కు నాంపల్లి కోర్టు ఆదేశించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అరెస్టే ఓ సంచలనమైతే కోర్టుల్లో వాదోపవాదాలు, తీర్పులతో కొన్ని గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపింది. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధిస్తే అల్లు అర్జున్ని జైల్లో అడుగుపెట్టగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని అభిప్రాయపడ్డ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటిదాకా టెన్షన్ పడ్డ ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆర్డర్ కాపీస్ అందలేదని, విడుదల ప్రక్రియలో జాప్యం కావటంతో అల్లు అర్జున్ని రాత్రికి జైల్లోనే ఉంచేశారు. పూచీకత్తు బాండ్లు, బెయిల్ పేపర్స్ సమర్పించినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో అల్లు అర్జున్ని రిలీజ్ చేయటం కుదరదని జైలు అధికారులు ప్రకటించారు.
ఇక శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్ని విడుదల చేసిన పోలీసులు మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి బయటకు పంపించారు. అల్లు అర్జున్ రిలీజ్ కోసం అక్కడే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ వల్ల మళ్లీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఉద్దేశంతో వెనక గేటు నుంచి పంపించినట్టు ప్రకటించారు పోలీసులు. అయితే అల్లు అర్జున్ని కావాలనే శుక్రవారం అరెస్ట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం అరెస్టు చేస్తే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావటంతో ఆయన 2 రోజులు జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి అరెస్ట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన 9 రోజుల తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నారని, దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని ఐకాన్ స్టార్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలియగానే చిరంజీవి దంపతులతో పాటు మెగాస్టార్ సోదరుడు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సినీ రంగ ప్రముఖులు, అభిమానులు కోర్టు దగ్గరకు తరలివచ్చారు. అల్లు అర్జున్పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. నేరం రుజువైతే బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బిఎన్ఎస్ 118 కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు జైల్లో పడే అవకాశం ఉంది. తొలిసారి టాలీవుడ్ అగ్రహీరో అరెస్టు కావటం తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు సంచలనం సృష్టించటంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం ఇందులో తన జోక్యమేమీ ఉండదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే విపక్ష పార్టీల స్పందన మరొకలా ఉంది. అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్, బీజేపీ ఖండించాయి. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం పాలకుల అభద్రతా భావానికి పరాకాష్ట అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. వీరికి తోడు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం దురదృష్టకరమని, అలాగే తాను అల్లు అర్జున్కి బిగ్ సపోర్టర్ అని తెలిపింది. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానమని, అలాగే హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాని స్పందిస్తూ, సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నా. మనం మంచి సమాజంలో జీవించాలి. అదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పూ ఉంది. ఒక వ్యక్తిని నిందించటం కరెక్ట్ కాదు అని ఎక్స్లో ట్వీట్ చేయగా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నేను నమ్మలేకపోతున్నా. ఈ ఘటన దురదృష్టకరం, హృదయాన్ని కలిచివేస్తోంది. ఒకే వ్యక్తిని నిందించటం సబబు కాదు అని రష్మిక, ఇలాంటి ఘటనలు బాధాకరం, వాటిని ఎలా నిరోధించాలన్న దాని గురించి ఆలోచించాలి. ఇది తప్పుపట్టటం కాదు, దాన్నుంచి మనం నేర్చుకోవాలి అని నితిన్, ఊహించని ఘటన విషయంలో ఒకే వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరు? మనం ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. లవ్ యూ అల్లు అర్జున్ అన్నా అని సందీప్ కిషన్, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన హృదయ విదాకర సంఘటన మెరుగైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. అల్లు అర్జున్ ఒక్కరినే బాధ్యత వహించమనడం సరికాదు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవటంలో ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుందామని అనిల్ రావుపుడి, ఇలా మరికొందరు స్పందించారు. మరి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం సరైందే అని మీరనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయండి.